కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం టేస్టీగా గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం. గుమ్మడికాయని ఇలా చీలికలు చేసుకోవచ్చు. ఇలా చీలికలు చేసుకుని తీసుకునే వాళ్ళు దీనిపైన చెక్కు తీసుకోవచ్చు, తీసుకోకపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గింజల్ని ఎండబెట్టుకుని ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇవి తింటే మంచి పోషకాహారం. ఇది గింజల్లో ఎంత ఉంటుందో పోషకాహారం మీకు తెలుసు. ఈ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ గుమ్మడికాయ తినాలి, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా చేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. అయితే వంకాయలు కండ్రొస్తాయని అప్పుడు కోసి వేద్దామని ఆపాను నేను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆవాలు, చిటికెడు జీలకర్ర, కాస్త మెంతి పిండి వేసుకుందాం. ఎందుకంటే పిల్లలు మెంతి గింజలు తినాలంటే ఇష్టపడరు, అందుకని మెంతి పౌడర్ వేసుకోవడం కూరలకు చాలా బాగుంటుంది, మంచిది కూడా, ఆరోగ్యానికి మంచిదని ఇలా పౌడర్ చేసి ఉంచుకుంటాను. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా సరిపడా కావాల్సిన గుజ్జుగా ఉంటుంది కూర. కసిన వేసుకుంటే ఇలా సన్నసెగన వేయిద్దాం ఉల్లిపాయని. ఇప్పుడు ఒక్కొక్కటిగా వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని కాసేపు సాల్ట్, పసుపు వేసుకుని మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు ఇలా మగ్గిన గుమ్మడికాయకి కారం కూడా కలిపి, కారం వేశాక కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇది మసాలా కారం కాబట్టి ధనియాలు ఇలాంటివి వేయలేదు. మీరు కావాల్సిన వాళ్ళు ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. కారం వేశాక కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ఈ గుమ్మడికాయ సంక్రాంతి పండుగ వచ్చిందంటే శ్రేష్టంగా పూజలకు అది వాడతాం. అలాగే ఇంట్లో కూడా పిల్లలకి తప్పనిసరిగా పెట్టాలి. కడుపులో నులి పురుగు ఉంటే పోతుంది, పిల్లలకి మంచిది అని చెప్పేసి వాడతారు. కొన్ని పచ్చాల గుమ్మడికాయ వాడమని తీసి పక్కన పెడతారు, కానీ ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. కాస్త బెల్లం అది తగిలించి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇగురు కూరగా కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇలా పులుసు పిసికి దుంపలు మగ్గాక, ముక్కలు అన్నీ మగ్గాక ఇలా వేసుకుందాం. కావాల్సిన వాళ్ళు రవ్వ పులుసు పెట్టుకుంటారు, మనకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు. మనం ముక్కలన్నీ వేసాం కాబట్టి కాస్త చిక్కగా పులుసు పెట్టుకుందాం, చాలా రుచిగా ఉంటుంది. ముక్కలు ములగా వేసుకోవాలి, కాస్త గరిటె జారుగా ఉండాలి కాబట్టి చూడండి ఈ విధంగా పులుసు పోసి ఉడికించుకోవాలి. మనం ఈ గుమ్మడికాయలని, బూడిద గుమ్మడికాయలు అయితే వడియాలు పెట్టుకుంటాం, దీన్ని కాసే గుమ్మడికాయ అని కూడా అంటాం. ఇది మంచిది, చాలా శ్రేష్టం. నిర్లక్ష్యంగా తీయకుండా ఎప్పుడైనా పెడుతూ ఉండాలి పిల్లలకి, మన పెద్దవాళ్ళకి కూడా మంచిది. కాళ్ళు నొప్పులు వస్తాయి, వాతం, అలా ఆలోచించవద్దు. గుమ్మడికాయ తినడం వల్ల ఆరోగ్యం శ్రేష్టమైంది, ఇది ఆరోగ్యం బాగుంటుంది. తప్పనిసరిగా ఈ సంవత్సరానికి ఒకసారైనా ఈ గుమ్మడికాయని ఇలా బెల్లం వేసి పులుసు పెట్టుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా ఇలా చేసుకోండి. ములక్కాళ్ళ వేసుకుని రవ్వ పులుసు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. బెల్లం వేసి ఎగురు పెట్టుకుంటే మరీ బాగుంటుంది. గుమ్మడికాయని చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఏదో విధంగా మనం ఈ గుమ్మడికాయని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. ఇలా చేసుకుని తిని చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది పులుసు.
చూసారా అన్నీ కూడా మెత్తగా ఉడికినాయి ముక్కలు అవి కూడా. ఇంకా ఈ వేడికి కొంత గుజ్జోతి కూడా కట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది గుమ్మడికాయ పులుసు ఇలా చేసుకుంటే కూడా మంచి 2 రోజులు వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం.